హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతి ఇన్వెన్షన్స్. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ కట్ మిర్చి బజ్జీ. బాగా మంచి పచ్చిమిర్చిని తీసుకున్నాను. మిర్చి బజ్జీ అయితే చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేశాక ఆ మిర్చీస్ అన్నీ కూడా అందులో వేసుకొని ఒక 2 minutes వరకు అలా ఉంచేసేయాలి. అలా ఉంచటం వల్ల మిర్చీస్ కూడా కొంతవరకు 25% వరకు మనకి మంచిగా బాయిల్ అయ్యి ఉంటాయండి. ఇలా వాటర్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఉండకుండా వీటిని మధ్యస్థంగా కట్ చేసుకొని దీన్ని స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బజ్జీ కోసము నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి కొంత శనగపిండి తీసుకుంటున్నాను. 1 cup దాకా శనగపిండి తీసుకున్నాను. మనకి ఎంత కావాలో క్వాంటిటీకి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇదంతా కూడా ఫస్ట్ శనగపిండి తీసుకొని దాంట్లోకి కొంచెం ఒక 1/2 cup దాకా రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. బియ్యం పిండి, అందులోకి పసుపు, సాల్ట్, అలాగే చిల్లీ పౌడరు ఇవన్నీ కూడా వేస్తున్నాను. నేను చిల్లీ పౌడర్ ఎందుకు వేసానంటే పైన మనకి కోటింగ్ అనేది కొంచెం చప్పగా లేకుండా కొంచెం కారంగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇందులోకి ధనియా పౌడరు, జీరా పౌడరు ఒక 1/2 స్పూన్ దాకా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బ్యాటర్ రెడీ కోసము. మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ రెడీ కోసము వాటర్ వేసుకొని మనకి తగినంత క్వాంటిటీలో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి బ్యాటర్ అనేది ఎలా ఉండాలంటే బజ్జీకి అతుక్కునే విధంగా ఉండాలి. ఇది అందరికీ తెలుసు. మరీ తిక్కుగా లేకుండా అలా అని పల్చగా లేకుండా మిర్చికి కరెక్ట్గా బ్యాటర్ అతుక్కునేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. నేను వాటరు చూసుకుంటూ వేస్తూ కలుపుతూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 hour అన్నా పక్కన పెట్టుకోవాలి. లేదంటే కనుక సోడా ఉప్పు వేసేసి వెంటనే వేసుకోవచ్చు. నేనైతే సోడా ఉప్పు వేయలేదు కాబట్టి ఇందులో ఒక 1/2 hour పక్కన ఉంచాను. ఫస్ట్ అయితే ఇలా ఈ పచ్చిమిర్చి అంతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుంటే చూసారా మనకి 25% వరకు ఆల్రెడీ మిర్చీస్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఈ మిర్చి అనేది కొంచెం మందంగా ఉంటున్నాయి కదా, అందుకని మనము 1 time బాయిల్ చేస్తాం కాబట్టి వీటిని కొంచెం ఇట్లాగే ఒక 2 minutes వరకు హాట్ వాటర్లో వేసుకుంటే బాగుంటుంది. మిర్చి స్టఫింగ్ కోసము లోపల నేను వాము తీసుకున్నాను. వాము ఒక 1 స్పూన్ దాకా వాము వేసుకొని అందులో కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి. వాము ఎందుకు వేస్తున్నామంటే మిర్చి కదండి, కొంచెం శనగపిండి కాబట్టి పొట్ట ఉబ్బరం లేకుండా మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి. ఇదైతే చింతపండు గుజ్జు, టామరిండ్ పేస్టు నేనైతే ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి వేస్తున్నాను. లేదంటే కనుక కాస్త చింతపండు నానబెట్టి మెత్తగా గుజ్జు తీసి కలుపుకోండి. ఇందులోనే 1 స్పూన్ దాకా నువ్వులు కూడా వేశాను. ఇవి ఎందుకంటే తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది, తీగ తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపించినప్పుడు ఒక 1-2 స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇది మెత్తగా బాగా మనకి బజ్జీ లోపల స్టఫింగ్ అనేది బాగా ఉంచేటట్లుగా కలుపుకోవాలి. నేనైతే 1 స్పూన్ దాకా వాటర్ వేసాను. 1-2 స్పూన్ ఎక్కువ వేస్తే అండి మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఆయిల్లో వెళ్ళినప్పుడు చిటపెట్టమని సౌండ్ వస్తుంది. ఇదైతే నేను బజ్జీ లోపల పెట్టేస్తున్నాను. మిర్చి లోపల ఇలా మీరు కూడా పెడతారా? ఇలా మసాలా వేసేసి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చింతపండు గుజ్జుతో తయారు చేస్తున్నాం కదా, పుల్లగాను తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో చాలా వరకు కూడా ఇలాగే చేసుకుంటారు. ఆంధ్ర సైడ్ వాళ్ళైతే ఓన్లీ వాము, శనగపిండి, ఉప్పు కలిపి అలా పెడతారు కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అవసరమైన వాళ్ళు కొంచెం మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది అట్లా వేసినా కూడా. నేనైతే బజ్జీలన్నీ కూడా ఇలా రెడీ చేసి మొత్తం స్టఫింగ్ చేసి పెట్టుకుంటున్నాను. మిర్చీస్ అన్నిటి లోపల కూడా మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా 25% బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఎక్కువసేపు వేగాల్సిన పని కూడా లేదనమాట. ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకున్న బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి.
ఇవి ఇట్లా మొత్తం స్టఫింగ్ చేసి పెట్టాను కదా, ఆయిల్ అయితే పెట్టుకున్నాను డీప్ ఫ్రై కోసము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా శనగపిండి అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్నాను కదా, దాంట్లోకి డిప్ చేసేసి మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ వన్ టైం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి ఆల్రెడీ మిర్చీస్ కూడా 25% అయిపోయింది. ఇది ఒక 50% ఫ్రై చేసుకుంటే సెకండ్ టైము కట్ చేసి మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఇవంతా కూడా. అలాగే మిగతావన్నీ కూడా వేసుకొని నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. వ్యూవర్స్, మీలో ఎంతమందికి ఇలా స్టఫింగ్ చేసుకున్న ఈ మిర్చి బజ్జీ అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టము. ఎప్పుడు పిల్లలు కానీ మా ఇంట్లో వారందరూ కూడా ఎక్కువ ఈ స్టఫింగ్ ఉన్న మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. అలాగే మిగతావన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. చూశారు కదా, ఇవన్నీ కూడా నేను ఒక 50% మాత్రమే బాయిల్ చేశాను. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి లోపల స్టఫింగ్ అనేది పచ్చిదనం లేకుండా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ టైం నుంచి. కాబట్టి మనము పెద్దదైతే గనక నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే చిన్నదైతే కనుక నేను దాన్ని బట్టి 3 పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇలా కట్ చేసి పెట్టుకుంటే లోపల స్టఫింగ్ అనేది కూడా బాయిల్ అయిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వ్యూవర్స్ చూస్తున్నారు కదా, అలాగే నేను కట్ చేసుకున్న మిర్చీస్ అన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసి ఉంచుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈసారి హాలిడే రోజు ఈవినింగ్ స్నాక్ కింద ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. మన ఇంట్లో వాళ్ళందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. వ్యూవర్స్ చూశారు కదా, ఎలా ఉంది? టెంప్టింగ్గా అనిపిస్తుందా? అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి, మాకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ భారతి ఇన్వెన్షన్స్.